వెల్కమ్ టు KNR టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన రోగుల కోసం KGHలో ప్రత్యేక ST సెల్ ప్రారంభం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న DK శివకుమార్. బండి సంజయ్ పై తప్పుడు ప్రచారం. బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ ఫైర్. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు ఆధునిక విధానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు పూర్తి సమాచారం అందేలా డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగం, పనుల అమలు, టెండర్ల ప్రక్రియ వంటి అంశాల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని, ప్రజాధనం ప్రజల అభివృద్ధికే వినియోగించాలన్నారు. గ్రామీణ రహదారులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అవినీతి రహిత పరిపాలన కోసం సాంకేతికత వినియోగాన్ని పెంచాలని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తోమాల సేవ VIP బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన DK శివకుమార్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. After a very long time, more than 6-7 years, I had not visited Lord Balaji Venkateshwara temple. I could see lot of changes, lot of development, lot of discipline, good cleanliness, good administration. I thank all the administration, the government who have done a great job. Every year there is lot of development is being seen. So I prayed Lord Venkateshwara to give strength, good health, good rains to all of them. Let the entire country be in peace. Lord Venkateshwara should see that the entire country should not suffer from the financial crisis anymore. So I am very happy the Honorable Chairman also is doing a very good job with his team. I could meet the Revenue Minister. He is also doing an excellent job here. So I wish him all the best. So may God, Venkateshwara, pray all of us. గిరిజన ప్రాంతాల్లో సికిల్స్ అండ్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విశాఖ KGHలో గిరిజన రోగుల సహాయార్థం ప్రత్యేక ST సెల్ తో పాటు హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. నవజాత శిశువులకు పుట్టిన 24 గంటల్లోనే బ్లడ్ టెస్ట్ చేసే విధానాన్ని దక్షిణ భారతదేశంలో తొలిసారిగా KGHలో అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు అందరికి కూడా తెలుసు, అరకు పార్లమెంట్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా అరకు పార్లమెంట్ ఇక్కడే ఉంది. ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడటం, అవి ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోవడం, ఇలాంటి ఒక సంకటకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000 మనకి ఇచ్చి, ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అని ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ముందుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా దృష్టి పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఒక 2 సార్లు లోకేష్ బాబు గారు కూడా మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ శాఖతో కూడా మనం రెగ్యులర్గా మాట్లాడడం కూడా జరిగి, అక్కడి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది చెయ్యాలనే ఉద్దేశంతో మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు కొంచెం పని మీద రాలేకపోయినా ఈరోజు యాక్చువల్గా ఇది 3,77,00,000తో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం, సిఓసి సెంటర్. యాక్చువల్గా హిమోగ్లోబిపతి అని ఇది మనం ఏర్పాటు చేయటం వల్ల ఎవరైతే బిడ్డలు రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళకి వెంటనే మనం రక్తం ఎక్కించడానికి, ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడిన పిల్లలు అంటే వాళ్ళకి ఆల్రెడీ జెనెటిక్తో వచ్చినటువంటి జన్యు సంబంధమైనటువంటి వ్యాధి, ఇది అంటురోగం కాదు. కాబట్టి తల్లికో తండ్రికో ఈ వ్యాధి ఉండడం వల్ల ఆ పిల్లలకు రావడం, ఆ పిల్లలు చెప్పలేని పరిస్థితిలో తలనొప్పనో జ్వరమనో లేకపోతే బాడీ పెయిన్స్ అనో బాధపడి కొన్ని రోజుల పాటు మామూలుగా మెడికేషన్ తీసుకోవటం, అది కొంచెం ఎక్కువైన తర్వాత అది మనకి యాక్చువల్గా ఎర్ర రక్త కణాలు రౌండ్గా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి అర్ధచంద్రాకారంలో మారిపోవటం వల్ల అవి పూర్తిగా కండరాలను స్తంభింపజేయడం, ఎక్కడ ఉంటే అక్కడ అది గుండెవని కండరాలవని స్తంభించడం వల్ల పిల్లలు ఒకరోజు పెయిన్ అనో ఒకరోజు జ్వరమనో చనిపోవడం కూడా జరుగుతుంది. అలా చనిపోవడం వల్ల పిల్లలు ఎందుకు చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు చాలా బాధపడడం జరుగుతుంది. ఇలాంటి గర్భ శోకం ఉండకూడదనే ఉద్దేశంతో గిరిజన బిడ్డలకి, ఎందుకంటే గిరిజనులకే ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం, ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి రాకపోతే పర్వాలేదు, వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ, లేదా రేపు పెళ్ళిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి, లేదా ఈ వ్యాధి ఉన్న వాళ్ళతో మ్యారేజ్ చేయటం, లేదనుకుంటే మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు సూపరింటెండెంట్ గారు, యాక్చువల్గా జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం, సౌత్ ఇండియా మొత్తం మీద ఎక్కడ లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు ఎంత అభివృద్ధి పదంలోకి వెళ్తున్నామనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆరోగ్యపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దాడులు, అవమానాలు పెరిగాయని ఆరోపించారు. దళితుల హక్కులను కాపాడటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ నాయకుల వ్యవహార శైలి దళిత సమాజాన్ని తీవ్రంగా బాధించిందని, దళితులపై జరిగిన అనేక ఘటనల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఒక దళితుడి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఘన స్వాగతం పలకడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. మాస్కులు కావాలని కోరిన దళిత వైద్యుడిని గత ప్రభుత్వం వేధింపులకు గురిచేసి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి నెట్టిందని ఆరోపించారు. టీడీపీ పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ దళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటారని తెలిపారు. దళితులకు అనేక ఉన్నత పదవులు కల్పించిన చరిత్ర టీడీపీదేనన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి నమస్కారం.
ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వకు ముందు దళితుల యొక్క స్థితిగతుల గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మేము 2019 నుంచి 24 వరకు ఎన్ని దళితుల పైన కేసులు జరిగాయో మన మీడియా కానీ ఒక సుధాకర్ గురించి మాట్లాడినా, అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడినా, అచ్చయ్య గురించి మాట్లాడినా, డాక్టర్ అచ్చయ్య గురించి మాట్లాడినా, అలాగే ఎంబీబీఎస్ చేస్తున్న అనిత గురించి మాట్లాడినా, వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలే. ఎంత పాక్షాకికంగా అంటే ఒక రాక్షస ఆనందంతో వాళ్ళపైన దాడులు జరిగాయో మీ అందరికీ తెలుసు. మొన్న రాజ్యసభలో డైరెక్ట్గా రాజ్యసభలో ఒక లిస్ట్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో 19 నుంచి 24 ప్రతి 5 సంవత్సరాలకి బీసీల పైన, ఓబీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు ఎన్ని జరిగాయి, ఏ రాష్ట్రంలో ఎంత మహిళల పైన అత్యాచారాలు జరిగాయి అనేది మన నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్స్ ఇస్తాయి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని 19 నుంచి 24 వరకు మన ఆంధ్రప్రదేశ్లో, దేశంలో మరి ఎక్కడ అంటే జెన్యున్గా ఎవరైనా మనం అడిగితే ఎక్కడ ఎక్కువ దాడులు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి అంటే యూపీ, బీహార్ అని చెప్తారు. వాటిని కూడా దాటేసి 19-24లో మన రాష్ట్రంలోనే అతి ఎక్కువగా దళితుల పైన, దళిత మహిళల పైన దారుణమైన అత్యాచారాలు, హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. అంటే ఇప్పటికీ కూడా బాధ కలిగించే విషయం, మన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని ఏదో మాట్లాడినాడని కులాహంకారంతో ఆయన చంపేసి ఇంటికి డైరెక్ట్గా తీసుకెళ్ళి, ఇంట్లో మీ శవాన్ని ఇవ్వడం మీకు చాలా ఎక్కువ, నేను ఎక్కడో పూడ్చేయవచ్చు, నేను ఎక్కడో కాల్చేయవచ్చు అని చెప్పిన ఒక ఎమ్మెల్సీకి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు, ఆ సైకో పార్టీ వాళ్ళు, ఆ గొడ్డల పార్టీ వాళ్ళు జైలు నుంచి ఏదో స్వతంత్ర పోరాట యోధుడు రిలీజ్ అయినట్లు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఊరేగింపు తీసుకెళ్లారు. చూసారండి, ఆ రోజే అర్థమైంది ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఉన్నంత వరకు దళితులకి ఎవ్రీడే ప్రతిరోజు కూడా జీవమన్నా సంబంధించిన విషయం అని. ఎందుకంటే ఎస్సీలు అంటే అంత దారుణంగా చూస్తారు. సాక్షాత్తు రోజా ఆమె చెప్తుంది, ఎస్సీగా ఎస్టీగా మేము కాదు, మమ్మల్ని ముట్టుకోవచ్చునని. అంటే అప్పట్లో మంత్రి అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక్యుబేటర్ టాటా, రతన్ టాటా ఇన్నోవేషన్ క్లబ్లో అత్యధికంగా ఇన్నోవేటర్స్ చేస్తున్న వాళ్ళని ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్తున్న ఈ రతన్ టాటా దాంట్లో దళితులకు ప్రాధాన్యత ఉంది. ఈసారి ప్రతి కమిటీలో కూడా దళితులకు ప్రాధాన్యత ఉంది. నన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వే మెంబర్ చేసిన, అలాగే ఎస్సీ అసెంబ్లీ దాంట్లో చేసిన ఒక దళితునికి, 2 దళితులకి టీటీడీ బోర్డులో మాకు మెంబర్స్ ఇచ్చిన, ఒక హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన, అలాగే ఒక స్పీకర్గా అంటే ఫోరెన్ స్పీకర్గా కృష్ణప్రసాద్ గారిని అంతకుముందు మీ అందరికీ తెలిసిందే బాలయోగ్ గారిని ఉంచారు, ఆ తర్వాత తిరిగి కృష్ణప్రసాద్ గారిని ఉంచారు. అంటే దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో. ప్రతిభా భారతి గురించే తీసుకోండి, మొట్టమొదటిగా చేశారు. అంటే ఈ సమాజంలో అందరూ సమానులే అని నమ్మే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది. కులాన్ని అత్యధిక ప్రాధాన్యత పెట్టుకొని రెడ్డి తప్ప మరి ఇంకే కులం ఉండకూడదనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనతోనే భాగంలోని ఎవరైతే ప్రశ్నిస్తాడో, దళితులకున్న ఏకైక స్వభావం ఏంటంటే ప్రశ్నించడం, పోరాడడం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఆయన లేకపోయినా కానీ ఒకే ఒక పాఠం నేర్పించి వెళ్ళాడండి. ఈ సమాజంలో బతకాలంటే మీరు సమీకరించండి, మీరు పోరాడండి, మీరు ప్రశ్నించండి అని ఏదైతే ఇచ్చారో, ఇప్పటికీ కాదు ఇంకొక కొన్ని 100 సంవత్సరాలైనా దళితుల్లో ఉన్న ఒక స్వభావం ప్రశ్నించడం, పోరాడడం, సమీకరించడం, కరెక్ట్ అయిన సరిలో తీసుకెళ్ళడం, అది ప్రతి ఒక్క బిడ్డలో ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డకి అది కామన్గా ఉంటుంది. ఇదే విషయంలో ఒక మాస్క్ అడిగారు సుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో. నువ్వు అమలు మాస్క్ అడుగుతావా అని ఒక రెక్కలు విరిచి రోడ్డు మీద తీసుకెళ్లారండి. అది ఇప్పటికీ నాకు తెలిసి తెలుగు సమాజం, దళిత సమాజం ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ మరకల్ని రాజశేఖర రెడ్డి ఇంతకు ముందు చేశాడు. ఆయన వారసత్వం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన ఈ కార్యక్రమాల్ని తెలుగు యావత్ దళిత జాతి మర్చిపోదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. విశాఖ గాజువాక మైనర్ బాలికపై అత్యాచార యత్నం, పోక్సో కేసు నమోదు.
మైనర్ బాలికపై అత్యాచార యత్నం పోక్సో కేసు నమోదు చేసిన మల్కాపురం పోలీసులు. మైనర్ బాలిక సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న దమ్ము హరిసాయ్. మల్కాపురం ఏరియా త్రినాథపురం బాధితురాలు ఇంటికి వెళ్లిన నిందితుడు బాధితురాలపై అత్యాచార యత్నం చేసినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మల్కాపురం పోలీసులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఫోన్లకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని సిఐ అప్పారావు అన్నారు. నేటి సమాజంలో సోషల్ మీడియా పిల్లలపై చూపిస్తున్న ప్రభావం చాలా బాధాకరం. తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ అభిమానాలే వాళ్ళు తప్పుడు దారిలో వెళ్లకుండా చూస్తాయి. నమస్కారం అండి. నేను విశాఖపట్నం సిటీ మల్కాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన SHO అండి. అయితే మల్కాపురం పోలీస్ స్టేషన్లో నిన్న అనగా 18వ తేదీని ఒక పోక్సోకి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, ఒక మైనర్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా లవ్ చేసి శారీరకంగా కలవడం జరిగింది. అందువల్ల ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మైనర్ అమ్మాయిని మాయ మాటలతో చెప్పి ప్రేమ పేరు చెప్పి ఇలా శారీరకంగా కలిసి ఆమె బంగారు భవిష్యత్తు నాశనం చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేసి విచారణలో వాళ్ళు చెప్పిన విషయాలు నిజమే తెలిసిన తర్వాత ఆ సదరు వ్యక్తిని దమ్ము హరిసాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ట్విస్ట్ ఏంటంటే, అమ్మాయికి 16.5 సంవత్సరాలు, అబ్బాయికి కూడా 18.5 సంవత్సరాలు. జస్ట్ అయినా కూడా మేజర్ అయ్యి 7 నెలలు అయ్యింది. అందువల్ల ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరపుని ముఖ్యంగా మైనర్లకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, పిల్లలందరి తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లల్ని సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. సోషల్ మీడియాలో పిల్లలు రకరకాలైన విషయాలు చూసి ఈ ప్రేమ పట్ల, వేరే విషయాల పట్ల, చూడకూడని విషయాల పట్ల ఆకర్షితులై వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని అదుపులో పెట్టి ఈ సోషల్ మీడియా పట్ల ఆకర్షితులు కాకుండా చూసి వాళ్ళ మంచి చదువుకునేటట్లు, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఆశలన్నీ కూడా సాకారం అయ్యేటట్లు మీరు సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ గాజువాక ఎమ్మెల్సీ అనంత్ బాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంకి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. గాజువాక నియోజకవర్గం SC సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనకు ప్రధాన కారకుడైన అనంత్ బాబుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల ఓటు బ్యాంకుతో గెలిచి దళితులని కిరాతకంగా హత్య చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికి చెందిందని అన్నారు. చట్టాలకు విలువ ఇవ్వని వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయ్యేలాగా చేశారని అన్నారు. దళిత బిడ్డ అయినటువంటి సుబ్రహ్మణ్యం హత్యకు నిరసనగా దళిత సోదరులు, కూటమి నాయకులందరితో సుబ్రహ్మణ్యం గారికి పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించి, ఎవరైతే దేనికి బాధ్యులు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడే వరకు కూడా మేము ముందుంటామని చెప్పేసి, ముందుండి నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, గత ప్రభుత్వం ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఈ హత్య చేసిన దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి వారిని తప్పుదోవ పట్టించిన, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడానికి అనేక ప్రయత్నాలు మరి వైసీపీ నాయకులు చేస్తున్నారు. వారందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. దళిత బిడ్డల జోలికి ఎవరికి వచ్చినా సరే వాళ్ళు చూస్తూ ఊరుకోం. ఎవరైతే సుబ్రహ్మణ్యం హత్య కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం, ఈరోజు కానీ మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వం దళిత బిడ్డల్ని ఓటు బ్యాంకుల కింద వాడుకొని
వారి పైన అనేక దౌర్జన్యాలు చేసినటువంటిది మనందరూ కూడా గమనించాలి. అందుకే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళ పక్షాన ఉంటామని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ కార్యాలయంలో 126 మంది రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ ఇచ్చిన నర్సంపేట ఏసీపీ పి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, నర్సంపేట డివిజన్ పరిధిలో 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, గత కొన్ని సంవత్సరాలుగా డివిజన్ లో క్రైమ్ సంబంధించిన నేరాలతో ఉన్నారని, సిపి ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చామని, అతిక్రమిస్తే పీడీ యాక్ట్ బైండ్ ఓవర్ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టౌన్ సిఐ శ్రీనివాస్, రూరల్ సిఐ సాయి రమణ, నెక్కొండ సర్కిల్ సిఐ శ్రీనివాస్ మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా మా చీఫ్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పిలిపించి కౌన్సిలింగ్ చేయలేదు. గతంలో 2-3 క్రైమ్లు చేసిన వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయి పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో రౌడీ షీటర్లు కూడా అక్కడక్కడ క్రైమ్లో పార్టిసిపేట్ అవుతున్నారని చెప్పి ఉన్న సమాచారం మేరకు సిపి గారు ఆదేశాలు ఇచ్చారు. వీళ్లకు హెచ్చరికగా అలాంటి ఉద్రిక్తమైనటువంటి చర్యలు చేపట్టకూడదు, ఆవేశపడకూడదు. ఒకవేళ మీరు రౌడీ షీటర్లు ఉన్నారు కాబట్టి అలాంటి కేసులలో ఇన్వాల్వ్మెంట్ జరిగితే పీడీ యాక్ట్ ప్రకారంగా మేము మిమ్మల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అందులో కఠినమైన శిక్ష ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన ముందు అప్పుడే విచారణ చేసే 2 years వరకు వాళ్ళని జైలుకు పంపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు తెలియజేయనది. అలాగని ఇలాంటి తొందరపాటు చర్యలు చేసినా కూడా పోలీసు దృష్టికి వస్తే ప్రివెంటివ్ మెజర్స్గా ఎంఆర్ఓ కోర్టు ముందు కూడా వాళ్ళని హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ 2 లక్షలకు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా ఇచ్చిన తర్వాత కూడా సంఘవిద్రోహ చర్యలు చేపట్టినట్టు పోలీసు దృష్టికి వస్తే వాళ్ళ షూరిటీలు పే చేయకపోతే, డ్యూటీ ప్రకారంగా 2 లక్షలు పే చేయకపోతే 1 సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయాలను వాళ్ళకి తెలియపరిచి ఎలాంటి క్రైమ్లో వాళ్ళు భాగస్వాములు కాకూడదని నర్సంపేట సబ్ డివిజన్లో ఉన్న రౌడీలందరికీ ఈరోజు ఒక హెచ్చరిక చేయనని. మా నర్సంపేట సబ్ డివిజన్లో 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారు టోటల్గా. ఈరోజు 80 మంది వరకు మీటింగ్కు హాజరైనారు. రౌడీ షీటర్ ఒకవేళ ఉన్నోళ్ళు పోవడానికి అవకాశం రాదు. వాళ్ళు వారి ప్రవర్తనను మార్చుకొని 7 years వరకు మంచి ప్రవర్తనతో ఉండి పోలీస్ స్టేషన్కు ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉంటే ఆ రౌడీ షీట్ను తొలగించడం జరిగింది. ఫోటోలలో పెట్టిన వాళ్ళు కొంతమంది నర్సంపేట టౌన్లో తీసేసిన మరి వాళ్ళ అధికార పాఠం తీసేసిందని ఒక అపోహ ఉంది. ఎంతవరకు కరెక్ట్? రికార్డు మీద ఉన్న దాని ప్రకారమే పోలీసులు నిరదిస్తుంటారు తప్ప అట్లా ఎవరో చెప్తే ఏదో చెప్తే తీయడానికి అలా లేదు, అవకాశం లేదు. 2 సంవత్సరాల క్రితం వాళ్ళు మళ్ళీ కేసు అయితే మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇస్తారు మార్కెట్ ఉంటుందని వీళ్ళు అంటున్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు ఉంటాయి. ఒకవేళ మా దృష్టికి వస్తే విచారణ చేస్తాము దాని మీద. హైకోర్టు ఆర్డర్ ఉంది సార్, హైకోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి డిస్ప్లే చేయొద్దని హైకోర్టు ఆర్డర్ ప్రకారం దాన్ని తీసేయాలి. వాళ్ళకి పిలవకూడదు, వాళ్ళని ఇక్కడికి పిలవద్దు, దాన్ని ఇచ్చేయద్దని ఆర్డర్ ఉంది. కోర్టు దృష్టికి పోయిన వాటికి ఉత్తర్వులను మనం లాస్ట్ ఇయర్ తీసేస్తున్నాం. పోయిన సంవత్సరం 5గురిని తొలగించేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.